హాయ్ అండి. సికింద్రాబాదు ప్రయాణ ప్రాంగణంలో ఉన్నాము. చూడండి, 35 బస్ స్టేషన్, టీఎస్ఆర్టీసీ. చూడండి, తెల్లవారుజామున ఎంత ట్రాఫిక్ కూడా లేదు. కొద్దిగా ట్రాఫిక్ తక్కువనే ఉంది. ట్రాఫిక్ అంత లేదు. చూడండి, నేను చోట ప్రోగ్రామ్కి వెళ్తున్నాను, అందుకోసమని ఇటు వచ్చానండి. ఇటు బోయినపల్లి వెళ్దామని అనుకొని వచ్చాను నేను. ఇక్కడ రెట్టిఫైల్ దగ్గర ఉన్నాను. చూడండి, ఇదంతా బస్సు ప్రాంగణం. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందో అండి, మన జీవితం కూడా బస్సు ప్రయాణం లాంటిదే కదా మిత్రమా. మనం ఒక బస్సు ఎక్కాము అంటే మన స్టేజీలో మనం దిగిపోతాం, మన వెనక వాళ్ళు వాళ్ళ స్టేజీలలో దిగిపోతారు. మన జీవితం కూడా అంతే. మనతోటి ఉన్న బంధాలు ఏవైనా సరే, భర్త, పిల్లలు, అత్తలు, మామలు, తల్లి, తండ్రి, అందరూ ఒక బస్సులో ప్రయాణికులు మాత్రమే. ఎవరి స్టేజీ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతుంటారు. అంతేనా కాదా? ఏమంటారు? అందుకే జీవితంలో ఎవ్వరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు, ఎక్కువ ప్రేమను కూడా పెంచుకోకూడదు. అవునంటారా కారంటారా ఫ్రెండ్స్? ఇది నాకు జీవితంలోకి అనుభవంలోకి వచ్చింది కాబట్టి మీతోటి పంచుకుంటున్నాను. అతి ప్రేమ, అతి చనువు, అతి నమ్మకం ఎవ్వరి మీద పెట్టుకున్నా అది చివరకు మనకే ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఎవరిని ఎంతలో ఉంచాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అంతవరకే. అట్లా ఉంటేనే బాగుంటుంది జీవితం. అవునంటారా కాదంటారా? ఎందుకైనా మంచిది, మన చివరి దశలో మన చేతిలో కొద్దిగా డబ్బు ఉంటేనేనండి ఎవరైనా చూసేది. బెల్లం ఉంటేనే ఈగలు వాళ్తాయంటారు కదా, అలాగా. కాబట్టి మన వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం అంటూ మనకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోవాలి, మనం చేసుకోవాలి. అలాగైతేనే మన అవసాన దశలో మనకు కొంచెం సంతృప్తి ఉంటుంది, ఒకరి మీద ఆధారపడకుండా. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లలితా కిచెన్ MG5SI. ఏదన్నా మీ మనసును బాధ పెట్టినట్టు అనిపిస్తే క్షమించండి, సారీ. ఓకే.